హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హార్వెస్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా గాలి ఉందండి ఈరోజు. ఉదయమే చాలా గాలి వస్తుంది. తర్వాత మిద్దె తోట అప్డేట్స్ కొన్ని చూపిస్తూ మనము కూరగాయలు కట్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే, ఇవాళ తోట భలే అందంగా ఉందండి. ఇంకా చూపిస్తాను నేను మీకు. అసలు ఈ రెయిన్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలు వచ్చినాయండి. ఇదిగో వర్షం పడగానే వచ్చేస్తాయి పిలిచినట్టు. ఈ బ్లూ ఫ్లవర్స్ చూడండి, బ్లూ బెల్స్ చూడ్డానికి భలే అందంగా ఉంటాయి, కానీ తోటలో భలే విసిగిస్తాయండి. ఇదిగో ఎంత అందంగా ఉన్నది చూడండి. ఈ కార్నర్ అన్ని ఫ్లవర్స్ తోటి. ఇది చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. పైకి రాగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడండి ఇవి కూడా కలర్ ఎంత బాగుంటాయండి. కాకపోతే ఇవి తోట అంతా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పెడతాయండి. మొన్న మనము ఈ మల్బరీకి మొత్తము ప్రూనింగ్ చేసినాం. ఇక్కడ చూడండి కాయలు కొమ్మల నిండుగా, అసలు కొత్త చిగురు వచ్చిందంటే కాయలే ఉన్నాయి చూడండి. ఇది అసలు ఆకుకు అండి, ఆకు తీసేసామంటే ఇలా పుష్కలంగా వస్తాయి. ఇది మీకు ఎలా కనబడుతున్నాయో నాకు తెలియదు, కానీ అసలు లైట్ గ్రీన్ కలర్ లో ఎంత అందంగా ఉన్నాయి. ఈ చెట్టుకు వేలాడుతూ భలే ఉన్నాయి. ఇవి లాంగ్ మల్బరీ కదండి, చూడ్డానికి ఇలా పొడుగు పొడుగ్గా భలేగా ఉన్నాయి. నేను దీని తర్వాత ఇగో రెడ్ మల్బరీ కూడా ప్రూనింగ్ చేసిన అండి, అంత ఆకు తీసేసిన. ఇంకా ఇది కూడా కొత్త చిగుళ్ళతోటి అందంగా తయారవుతుంది, ముస్తాబ్ అవుతుంది. ఇక ఇదైతే దోశ అండి, కూర దోశ. ఇగో పిందెలు పడుతూ ఉన్నాయి చూడండి. నేనైతే విత్తనాలు వేయలే, నాకు తెలియదు. ప్రతి సంవత్సరం వాటంతటవే పుష్కలంగా మొక్కలు వచ్చేస్తాయి. ఇగో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఆ కార్నర్ లో ఒకటి ఉంది చూడండి, చూపిస్తా. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనము అంటే కంపోస్ట్ లా సీడ్స్ పడుతూ ఉంటాయి కదా, వాటి వల్ల వస్తుంది అనుకుంటా. ఇగో ఇక్కడ కూడా కూర దోశ అనేది. మనకు బీరకాయలు స్టార్ట్ అయిపోయాయి, బాటిల్స్ కట్టడం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి బాటిల్ లోపల బీరకాయ. నేను ఏదైతే గెస్ చేశానో అదే పద్ధతిలో నాకు బీరకాయలు స్టార్ట్ అయినాయి. నేను ఏప్రిల్లో కొన్ని మొక్కలు వేసుకున్నాను. జూన్లో కొంచెం వెదర్ కూల్ కాగానే నాకు బీరకాయలు వస్తాయనే ఆలోచనతోటి నేను ఏప్రిల్లో వేసాను. ఎండల్లో చాలా జాగ్రత్తగా పడిన జూన్లో వెదర్ కొంచెం కూల్ కాగానే మంచి బీరకాయలు మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఇది బాటిల్స్ కడితే మంకీస్ నుండి జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళమైనా. కాకపోతే ఈసారి సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ వెరైటీ. ఇది సీడ్ మనం తయారు చేసి వేసుకున్నదండి. అంటే మన గార్డెన్ లోనే ఒక కాయను వదిలేసి అది విత్తనాలు అయిన తర్వాత దాన్ని నాటు పెట్టానండి. ఇది ఈ పేపర్ ఎందుకు పెట్టింది తెలుసా అండి? పేపర్ ఉండడం వల్ల బీరకాయ మంకీకి కనబడకుండా ఉండడం కోసం పేపర్ పెట్టినా అండి. మళ్ళీ ఇది రెడీగా మనం ఇంకొక కాయకు కట్టుకోవచ్చు. అంటే మనం మిద్దె తోటలో చాలా కష్టపడి కుండీలలో ఎరువులేసి రోజు చిన్న పిల్లల్లాగా వీటిని గమనించుకొని మనం ఈ కూరగాయలు పండిస్తూ ఉంటాం. అటువంటి అప్పుడు మనకు వేస్ట్గా పోకుండా కూరగాయలన్నీ ఉన్న కాడికి తీసుకుంటే సంతోషం అండి. మంకీస్ తినవని నేను చెప్పట్లేదు, తింటున్నాయి. కాకపోతే ఏంటంటే అవి తినగా మిగిలినవి మేము తింటున్నాం. వాటికి దొరకకుండా ఏదో చిన్న
టిప్స్ అండి. ఈ టిప్స్ మీకు యూజ్ అయితే ఒకసారి అయితే ఫాలో కండి. ఇంకా 2 బీరకాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఈ బాటిల్లో, గ్రీన్ బాటిల్లో ఉంది. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా కట్ చేసుకుందాం మనం. ఈ గ్రీన్ బాటిల్ అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే ఆకులలో కనబడట్లేదు ఇది కాయలు. అసలు తోట పని చేసిందంత మర్చిపోతామండి, అంత సంతోషం అవుతుంది. ఇది ఒక బీరకాయ చూసారా ఎంత ఫ్రెష్ గా, ఎంత లేతగా ఉందో. దీంట్లో కూడా ఉంది, ఇది కూడా కట్ చేసుకున్నాం. ఇవి 4 ఒక 1-2 days డిఫరెన్స్ తోటే మనకు పాలినేషన్కి వచ్చినాయండి. అందుకే అన్ని ఒకేసారి మనం తెంపుకోగలిగాను. ఇవి మనం తోటలో, ఇవి మనము చిన్నగా లేతగా ఉన్నప్పుడే, ఫ్రెష్గా ఉన్నప్పుడే మంచిగా తెంపుకొని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మార్కెట్లో ఎలాగూ మనం నచ్చినవి దొరుకుతాయి, దొరికినా కూడా ఇంత ఫ్రెష్ ఆర్గానిక్ అయితే దొరకవు కదండి. చూసారా 4 బీరకాయలు వచ్చినాయి. ఇదిగో సూపర్ హార్వెస్ట్, సరిపోతాయి, మంచిగా 1/2 kg అవుతాయి. ఇప్పుడైతే బీరకాయలు చాలా రేటు ఉన్నాయండి మార్కెట్లో. ఇప్పుడు ఏ కూరగాయలైనా రేట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనము తోటలు ఉన్న వాళ్ళందరూ జూన్లో మనకు కూరగాయలు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అంటే మార్కెట్కి వెళ్ళే బాధ తప్పుతుంది. నాకైతే ఆల్మోస్ట్ ఒక సమ్మర్లో తప్ప నేను మార్కెట్కి వెళ్ళానండి. నాకు అవసరం ఉన్నాయి, నేను తినేవి, నేను ఏవైతే తింటామో, ఏవైతే మాకు అవసరమో అవే నేను కూరగాయలు పెంచుతూ ఉంటాయి ఎక్కువ శాతం. కాబట్టి మార్కెట్కి వెళ్ళే అవసరత నాకు రాదు. మనకు కుకింగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో ఏదైనా ఇవి కాకుండా వెరైటీగా చేయాలన్నప్పుడే నేను మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకుంటాను. పైకి వస్తే పక్షుల అరుపులు, ఈ చల్లటి గాలి, ఈ వాతావరణము అన్ని మర్చిపోయి హాయిగా కొంచెం సేపు 1 గంట 2 గంటలు మనం ఎంజాయ్ చేయొచ్చు. భలే ఉంటది, ఎక్కడనో తోటలోకి పోయినట్టుగా భలే ఆనందంగా ఉంటది. ఇక లేవు, మళ్ళీ కొత్తగా బీరకాయలు పడితేనే 4 అయితే బీరకాయలు వచ్చినాయి. ఇంకా ఇటు చూద్దాం, వంకాయలు ఉన్నాయండి. వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఈరోజు మంచి సూపర్ హార్వెస్ట్, జంబో హార్వెస్ట్ నా దృష్టిలో. ఎందుకు అంటే ఇదే మరి జంబో అంటే మనకు గంపల నిండుగా అని కాదు, 4-5 రకాల్లో వచ్చినాయంటే అదే జంబో నా దృష్టిలో. ఏమంటారు మీరు? కామెంట్ అయితే చేయండి. ఇవి చిన్నవి కట్ చేస్తున్నా అండి. ఎందుకు అంటే ఇక్కడ కాడలు సన్నగా అయిపోయి ఇలా పీలబడినట్టున్నాయి. ఇంకా ఇవి పెరగవు, పెరిగినా కూడా ఇందులో విత్తనాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకని ఈ చిన్నవి కూడా కట్ చేసిన. ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయంటే వంకాయలు. ఇది ఇలా లేతగా దింపుకొని కిందికి వెళ్ళి మనం వంట చేసుకుంటే ఎంత సూపర్ కదా. ఈ మిల్లీ బగ్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి, ఊరికి ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉన్నా, అయినా కూడా వస్తున్నాయి. ఇంకెక్కువ లేవు కానీ స్టార్ట్ అయితాయినాయండి. తుమ్మెదలు కూడా పైకి వస్తున్నాయి, 2 floors పైకి. సూపర్ లేత వంకాయలు, ఎంత నవనవలాడుతున్న వంకాయలు అండి. ఇక్కడ ఒకటి పొడుగు వంకాయ ఉంది. ఇదిగో ఇది కొంచెం లావుగా వైలెట్ కలర్ లో సూపర్ గా ఉంటది. ఇది కూడా సేమ్ సీడ్ అండి. ఎంత పూత వచ్చింది చూసారా. ఇవన్నీ పాత మొక్కలు, పాత కొన్ని మనం కాపాడుకున్నామంటే ఇలా జూన్ రాగానే మనకు కాయలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇక్కడ బెండకాయలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇగో ఫ్లవర్ చూడండి, బెండకాయది ఎంత అందంగా ఉంటుందో, భలే ఉంటదండి. ఇంకా బెండకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ టమాటా కూడా పూత స్టార్ట్ అయిపోయింది. మనకు కరువులో కూరగాయలు అందుతాయండి. ఇప్పుడు నిజానికి కరువు, ఆకుకూరలు కానీ తర్వాత కూరగాయలు కానీ ఎక్కువ రేటు ఉంటాయి, ఈ దొరకడం ఇబ్బంది అవుతుంది. ఎందుకు కారణం ఏంటి అంటే
వర్షాలు పడగానే రైతులు అన్ని తీసేసి భూమి చదును చేసుకొని కొత్త మొక్కలు వేస్తారండి. ఎవరో కొంతమంది సపరేట్ గా ఏప్రిల్ మేలో వేసిన వాళ్ళే కూరగాయలు ఉంటాయి, మిగతా అన్ని మళ్ళీ కొత్తగా వాళ్ళు నాట్లు వేస్తారు కాబట్టి ఇప్పుడు కూరగాయలు కొంచెం కరువు ఉంటాయండి. కాబట్టి మనం మిద్దె తోటలు ఉన్నాయనుకోండి, ఇది దృష్టిలో పెట్టుకొని మనకు జూన్ జూలై ఆగస్టు కూరగాయలు వచ్చే విధంగా ఏప్రిల్లో ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ బెండకాయ ఉంది, కట్ చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది కానీ లేతగా ఉంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా తోటకూర కూడా కట్ చేసుకుందాం. ఎంత బాగుంది తెలుసా అండి తోటకూర, ఫ్రెష్గా. ఇదిగో చూడండి, సూపర్ తోటకూర అండి. లేత ఉన్నప్పుడు వండుకుంటే భలే ఉంటది. కాకపోతే నేను మొక్కలన్నీ ఆల్మోస్ట్ తీసేసిన అండి, తీసేసి కొన్ని ఉంచుకున్నాను. మెయిన్ మొక్కల్ని ఎదగనివ్వదు, ఎక్కువ అయిపోయినాయి తోటకూర అని చెప్పి తీసేశాను. నేను ఒకసారి చెప్పాను కదా, ఉన్నోళ్ళు ఉండి ఏడుస్తే లేనోళ్ళు లేక ఏడ్చిండ్రు అన్నట్టు, మాకు ఆకుకూర ఎక్కువైపోతుంది అని చెప్పలేదా, అందరిని బతిలాడి ఇవ్వడం అవుతుంది, మీకు కావాలా అని చెప్పి. అందుకే కూడా అదొక రీజన్ తోటి కూడా నేను తోటకూర మొక్కలు పెద్దవి తీసేసినాను. అక్కడ కట్ చేస్తుంటే దూరం నుండి బెండకాయ కనబడిందండి. ఇక్కడ తోటకూర చూసారా, అసలు ఏంటండి ఇంత ఫ్రెష్. చూడండి ఎంత ఫ్రెష్ ఉందంటే తినకుండా ఉండగలమా చెప్పండి? మీరే కామెంట్ చేయాలి. ఈ తోటకూరను తినకుండా మనం ఉండగలమా చెప్పండి? ఎంత అందంగా ఉంది, ఎంత ఫ్రెష్ ఉంది. ఇలాంటివి చూసిన తర్వాత మనము మార్కెట్లో నచ్చుతుందా? ఆర్గానిక్ గా ఇంత ఫ్రెష్ గా. ఇది కూడా ఒక అదృష్టంగానే భావించాలండి నా దృష్టిలో అయితే. అసలు ఈసారి కొన్ని కుండీలు ఇట్లా వదిలేద్దామని చూస్తున్నా. వీటిలలో తోటకూర ఉంచేస్తే ఈ మొక్కలు ఉన్న వాటిలలో మాక్సిమం తీసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎంత లేతగా ఉందంటే సూపర్ ఉందండి. ఇవో తెల్లగలిజేరు చూడండి, మార్కెట్లో దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి. ఇగో ఒక వీడియో చేశాను తెల్ల గల్జేరుకు ఎర్ర గల్జేరుకు డిఫరెన్స్ ఏంటి అనేది. మీకు వీలైతే ఆ వీడియో చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అసలు పెసరపప్పు వేసి పొడిపప్పు చేస్తే ఉంటుందండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇవి కూడా మనము పాత ముక్కలు. పాత అంటే ఏప్రిల్ 365 days చిక్కుడు అండి. ఇగో పూత స్టార్ట్ అయిపోయింది చూసారా. అందరికంటే ముందు మనం చిక్కుడుకాయలు తింటాం. ఇగో ఇక్కడ కాకరకాయలు చూడండి. ఇవన్నీ ఏప్రిల్లో ప్లాన్ చేసుకున్నందుకు ఇప్పుడు మనకు వస్తున్నాయి. మే అంతా కష్టపడ్డందుకు, మేలో మనకు ఇవి కాయలు రావట్లేదు అని చెప్పి మనం కట్ చేసేసినాం అనుకోండి, ఇప్పుడు కూరగాయలు ఉండేది కాదు. చూడండి ఎంత చక్కగా గ్రీన్ గా అయిందో. పాత మొక్కలే ఇవి, నేను కొత్తగా వేసినాయి కాదు. ఇగో ఇది ఒకటి కొత్తదండి. నేను చెప్పాను గ్రీన్ కాకరకాయ విత్తనాలు ఇంట్లో మనము వంట చేసుకోవడానికి తెచ్చిన మార్కెట్ నుండి తెచ్చిన వాటిలలో పండిన విత్తనాలు వేసి 2 మొక్కలు మొలిచినాయి. ఇవి పైకి మంచిగా తీగ పారుతుంది. ఇది వైట్ అండి, ఇది గ్రీన్, ఇది తెల్లగల్జేరు. మనకు పైకి పాదులు పోయినప్పుడు కింద మనం ఇట్లా ఏదైనా ఆకుకూరలు వేసుకోవచ్చు, పుదీనా కానీ కొత్తిమీర కానీ. ఇవైతే విత్తనాలు వేయలే అండి, తెల్లగల్జేరు వాటంతట అవే వస్తాయి. నేను ఏదో పెద్ద కష్టపడ్డది కాదు. ఒక్కసారి మనం తోటలోకి
ఈ విత్తనాలు తెచ్చి చల్లుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గర నన్ను ఉంటే వాటంతట అవే వచ్చేస్తూనే ఉంటాయి. వర్షం పడ్డదంటే చాలు తెల్లగల్జేరు దర్శనం ఇస్తుందండి. ఇప్పుడు ఈ సీజన్ అంతా పుష్కలం ఇక మాకైతే. ఇగో చూడు ఎంత బాగుందో. ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూపర్ ఆకుకూర అండి ఇది. ఈరోజు అయితే నేను ఫుల్ హ్యాపీ. మంచిగా వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, అన్నిటికంటే ముఖ్యంగా బీరకాయలు వచ్చినాయి. ఎంత హ్యాపీ కదా. ఇక్కడ కూడా తెల్లగల్జేరు ఉంది, పుష్కలంగా ఉంది ఇక్కడ. ఇవి చెమ్మకాయలు. ఇగో ఇవి చెమ్మ. ఇంట్లో కూడా ఉందండి. తోటకూర వచ్చేసింది. మనం తీసేస్తూ ఉంటే ఇగో వస్తూనే ఉంటది. ఇగో తెల్లగల్జేరు ఉంది. ఒక వనం లాగా అయిపోయింది ఈ కుండి. ఇదంతా అదే చూడండి ఎంత ఉంది. నాకే విసుకొచ్చే అంత ఉందండి. ఇగో చూడండి ఎట్లుందో. గంగవాయిల కూర కూడా ఉంది. ఇవి రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పినా కదండి, ఈ రోజు అయితే మాది జంబో హార్వెస్ట్ అని. నిజంగానే జంబో హార్వెస్ట్ అండి. సూపర్ సూపర్ హార్వెస్ట్. నేను పడిన కష్టం అంతా మర్చిపోతున్నాను. ఇంకా కొన్ని కుండీలు క్లీన్ చేయాల్సి ఉన్నది. ఈ కుండీ క్లీన్ చేసుకోవాలి. కొన్ని అక్కడొకటి ఉన్నాయండి క్లీన్ చేయాల్సి. ఇందులో 3 రకాలు ఉన్నాయండి. తోటకూర ఉంది, గంగవాయిల కూర ఉంది, తెల్లగల్జేరు ఉంది. ఈ కుండీలో నేనేం విత్తనాలు వేయలేదు. మొత్తం క్లీన్ చేసి మంచిగా నీళ్ళు పట్టిన అంతే. వాటంతట అవే వచ్చినాయి ఇవన్నీ. నేను చాలాసార్లు చెప్తా కదండి, మనకు మిద్దె తోటలు ఉన్నాయనుకోండి, పైకి వెళ్ళినామంటే ఏదో ఒక ఆకుకూరనో ఏదో దొరుకుతుంది. వంటకి ఇబ్బంది ఉండదు అని చెప్పనా. ఇట్లా ఉంటుందండి. కాకపోతే వర్షాకాలము పెస్ట్ రాకముందే దగ్గర ఏదో ఒక కషాయం మాత్రం స్ప్రే చేసుకోండి. తెల్లగల్జేరు అయితే సూపర్గా వచ్చింది. కొంచెం కరివేపాకు కూడా కట్ చేస్తున్నా. కొమ్మలు విరిచినాం అనుకోండి, మళ్ళీ వచ్చేది గుబురుగా తయారవుతుంది. ఇది ఇక్కడ కూడా పుష్కలంగా తెల్లగల్జేరు ఉందండి. ఇది ఇంకా తోటకూర ఉంది. తోటకూర కూడా కట్ చేస్తా. వీడియో లెంతీ అవుతుంది, అందుకే ఇక్కడితో ఆపేస్తున్నా అండి. చాలా తోటకూర ఉంది, అది కూడా కట్ చేసుకొని కిందికి దిగుతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.